ప్రసాద్ గారికి, పిఏసి చైర్మన్ మధుకర్ రెడ్డి గారికి, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులకి, జిల్లా అధికారుల అందరికీ, కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ, పాత్రికేయ మిత్రులకి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇల్లందు నియోజకవర్గం అయినప్పటికీ ఈ నియోజకవర్గానికి పనికొచ్చేటువంటి ఈ లక్ష్మీ నరసింహాపురం బయ్యారం ఈ 33/11 kV సబ్స్టేషన్ సంబంధించి స్థలం మాత్రం మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మురళీ నాయక్ గారి స్థలం. సరే, వారి స్థలాన్ని పెద్ద మనసుతో ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు కోర కనకయ్య గారి అభ్యర్థన మేరకు ఈ సబ్స్టేషన్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఒకటే కాదు, మనందరి కోరం కనకయ్య గారు అభిమాన నాయకులు ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అర నిమిషమే ప్రజానికం అందరికీ, రైతాంగ సోదరులు కానీ, ఇతర వ్యాపార సంస్థలకు కానీ, గృహ అవసరాలకు కానీ పనికొచ్చేటువంటి విద్యుత్ శక్తి ఎటువంటి లో వోల్టేజ్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈ నియోజకవర్గంలో సబ్స్టేషన్లు కావాలని చెప్పి వారు ప్రత్యేకంగా మీ అందరి పక్షాన నా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇస్తే 4 సబ్స్టేషన్లు ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసుకున్నాం. కొమ్మవరం, రామచంద్రాపురం, ముత్యాలంపాడు. ఇది చాలదన్నట్టు ఆయన ఇంకో పెద్ద కోరిక కోరాడు. 132/33 kV మాడగూడెం సబ్స్టేషన్ కూడా కావాలని చెప్పి అడిగితే నేను వారికి చెప్పాను. సరే, బాగా ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ మారుమూల ప్రాంతం, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని ఆయన పడుతున్నటువంటి తపనను అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి 132/33 kV సబ్స్టేషన్ కూడా ఈ శాసనసభ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇది బయ్యారం మండలం అని గట్టిగా చెప్పమని మన మధుకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు వెనక నుంచి. కనకయ్య గారు, మధుకర్ రెడ్డి గారు, ఇంకా వీరి మిత్ర బృందం అంతా కూడా ఈ ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో ఉన్నారు చాలామంది. ఇంకా వీళ్ళందరూ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఓటర్లతో గెలిచేటువంటి శాసన మండలికి పోటీ చేశాను. నేను పోటీ చేసి నాకంటే ఎక్కువగా శ్రమపడి ఓటర్లందరితో మాట్లాడి ఆ ఓటర్లతో ఉండి పెద్ద ఎత్తున నేను గెలవటానికి పనిచేసినటువంటి స్నేహితులు వీళ్ళంతా కుటుంబ సభ్యులు. నాకు నేను రాజకీయంగా చట్టసభలు పోవటానికి పనిచేసినటువంటి ముఖ్యమైన స్నేహితుల్లో వీళ్ళందరూ కూడా ఇల్లందు శాసనసభ నియోజకవర్గం నుంచి ఉన్నారు. అంతకుముందు నుంచే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు నమ్మి ప్రజల కోసం పనిచేయాలనేటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి నాయకులుగా ఎదిగినటువంటి వీళ్ళు 2009లో శాసనసభ ఎన్నికలు వచ్చేవరకు కోరం కనకయ్య గారికి ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు నాతో పాటు
వారు కూడా ఇక్కడ శాసనసభకు పోటీ చేసి గెలిచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 2014లో వారు నాతో పాటు శాసనసభలో గెలవటం జరిగింది. ఇటువంటి స్నేహితులు ఉన్నటువంటి ఈ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం మనందరి బాధ్యతగా మేము ప్రత్యేకంగా భావిస్తా ఉన్నాం. అందుకే కనకయ్య గారు అడిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఈ ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో సాధ్యమైనంత మేరకు అన్ని కార్యకలాపాలు చేస్తాం. వారిని సభా వేదిక మీద కూర్చొని ఉంటే అన్న కేవలం కరెంట్ ఒక్కటే కాదు, మా దగ్గర పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన అనేక మంది రైతాంగ సోదరులు వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తూ ఉన్నారు. తులారాం ప్రాజెక్టు కానీ బయ్యారం చెరువు గురించి కూడా మీరు ఆలోచన చేసి వాటిని పూర్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం చేయాలి అని చెప్పి వారు మీ అందరి తరఫున ఈ వేదిక నుంచి అడుగుతూ ఉంటే డెఫినెట్గా తప్పనిసరిగా వాటిపైన ఆలోచన చేద్దాం బ్రదర్ అని నేను వారికి చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా ఇక్కడి నుంచి మాటిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ అవసరం కోసమే ఈ రాష్ట్ర బడ్జెట్ని ఖర్చు పెట్టే కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. వారి అవసరాలు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆ అవసరాలను తీర్చడం కోసమే ముందు ప్రయారిటీగా చేస్తున్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా నీటిపారుదలకు సంబంధించినటువంటి బయ్యారం తులారం ప్రాజెక్టు కూడా ప్రజల అవసరాల కోసం ముందంజలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీటిపైన దృష్టి సారించి భవిష్యత్తులో వీటన్నిటిని మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాం. అంతేకాదు మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈనాడు పాలన చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ రాజ్యం ప్రజల ప్రభుత్వం. ఇది ప్రజల కోసమే నిత్యం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం. కనకయ్య గారు ఇందా మాట్లాడుతూ మా ప్రజా అవసరాల కోసం ఈ ప్రభుత్వం దృష్టి సారించి అనేక సంక్షేమ కార్యక్రమాలని మాకు చేస్తూ ఉంది, ఇంకా చేయాలి అన్నప్పుడు నిజమే ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో అనేక మంది పేదవాళ్ళు, ఇళ్ళు లేనటువంటి పేదవాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు. అటువంటి వారి కోసం మనం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల వరకు తగ్గకుండా శాంక్షన్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ పేదల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకి తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇటువంటి గిరిజన నియోజకవర్గాల్లో ఇంకా పేద వర్గాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అదనంగా ఇంకా కొన్ని ఇళ్లు కూడా శాంక్షన్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. 3,500 ఇళ్లతో పాటు ఇంకా కొన్ని ఇళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఇల్లుకి 5 లక్షల రూపాయలు అనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచన చేయండి. 4.5 లక్షల ఇళ్లు మొదటి సంవత్సరమే శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇంకొక 4.5 లక్షల ఇళ్లు వచ్చే సంవత్సరానికి కూడా ముందుగానే శాంక్షన్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాం. మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేసే 4.5 లక్షల ఇళ్లకి 22,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల కోసం ఖర్చు పెడుతుందని చెప్పి చాలా సంతోషంగా ధైర్యంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. పేదల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1, ₹2 కాదు, 22,500 కోట్ల రూపాయలు కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఖర్చు పెడుతున్నామని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాటితో పాటు పేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకుంటే ఆ చదువుతో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి జీవితంలో స్థిరపడతారని, తద్వారా వాళ్ళ కుటుంబ స్థితిగతులు మెరుగుపడతాయని,
తద్వారా ఆ కుటుంబాలతో పాటు ఆ గ్రామం అభివృద్ధి చెందుతున్న ఆశతో తల్లిదండ్రులు చదివిస్తూ పోతే 10 సంవత్సరాలు ఉద్యోగాలు రాక బిడ్డలంతా అల్లాడిపోతూ చివరికి గ్రామాలకు వచ్చి బీటెక్ చదువుకున్నటువంటి వాళ్ళు, ఎంబీఏ చదువుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి చివరికి పెళ్లిళ్ళలో సప్లయర్స్గా తిరుగుతూ ఉంటే ఇది కాదు కదా మనం కోరుకున్న తెలంగాణ. చదువుకున్న ప్రతి బిడ్డకి ఏదో ఒక అవకాశం వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాగానే 57,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించడమే కాకుండా వాళ్లతో పాటు ఇంకొక 30,000 ఉద్యోగాలు వాళ్ళకు వచ్చేటట్టుగా ఈ సంవత్సరమే ఆ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, పొందలేనటువంటి వాళ్ళు కూడా ఇంకా కూలీలో పోయో లేకపోతే సప్లయర్స్గా ఉండనో లేకపోతే అక్కడ ఇక్కడ హోటల్స్లో పనిచేసేటట్టు కాకుండా లేకపోతే 100 రోజులు పనికి పోయేటట్టుగా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం స్వయం కృషితో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఈరోజు రాజీవ్ యువ వికాసం పేరుతో దాదాపు 9,000 కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతి యువకుల కోసం స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. అందులో భాగంగా ఇల్లందు శాసనసభ నియోజకవర్గానికి కూడా దాదాపు ఒక 4,500 నుంచి 5,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద శాంక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ రేపు జూన్ 2వ తారీఖు నాడు వాళ్ళందరికీ శాంక్షన్ లెటర్లు ఇచ్చి వారం రోజులు ట్రైనింగ్ కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళతో వ్యాపారం చేపించేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. అందుకే ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరుల కుటుంబాల గురించి ఆలోచన చేసి అటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు భద్రాచలం వరకు అవతల ఉన్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సోదరుల గురించి కూడా ఆలోచన చేసి ఆనాటి సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ROFR పట్టాలకి సంబంధించినటువంటి భూములు సాగు చేసుకుంటూ ఉంటే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులను కూడా గమనించాం. వాళ్ళు సాగు చేసుకోవడానికి కరెంట్ లైన్ వేసుకుందామనంటే అడవిలోంచి లైన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, అటవీ శాఖ అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా గమనించాం. అడవుల్లో సాగు చేసుకున్నటువంటి ఆ పేద కుటుంబాలు గత ప్రభుత్వం వాళ్ళు ఆడవాళ్లను కూడా చూడకుండా చెట్టు కట్టేసి చేసినటువంటి దుష్టాంతాల్ని గమనించి ఈరోజు పేదల ప్రభుత్వంగా, ప్రజా ప్రభుత్వంగా ఆలోచన చేసి ఇందిరా సవర గిరి జల వికాసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు 12,500 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని రేపు పొద్దున 18వ తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేత లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమంతో చివరికి ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి పేద గిరిజన కుటుంబాలకు సంబంధించిన భూములు వ్యవసాయం చేసుకోవటానికి ఉచితంగా బోర్వెల్స్ వేయటమే కాకుండా దానికి సోలార్ పంపును కూడా పెట్టి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ కూడా ఇచ్చి వాటితో పాటు హార్టికల్చర్ శాఖతో మాట్లాడి కావలసిన మొక్కలు కూడా వాళ్ళకి ఇప్పించి వాళ్లతో వ్యవసాయం చేపించే కార్యక్రమంతో పాటు ఇంటర్నల్ గా క్రాప్ కూడా వేసుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి వారికి ఆదాయం వచ్చేటట్టుగా ఇంకా లోతుగా అధ్యయనం చేసే అవసరమైతే ప్రతి 3 నెలలకి వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా 2-3 రకాలైనటువంటి క్రాప్ ప్యాటర్న్ తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొదటి 3.5 లక్షల ఎకరాలకి ఈ కార్యక్రమాన్ని చేపట్టే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది 12,500 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఈ ట్రైబల్ భూములకి ఇట్లా వ్యవసాయం చేసుకోవడానికి కావలసిన విధంగా
చేసినటువంటి చరిత్ర ఇంతవరకు ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా సౌర గిలి జల వికాసం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమం. అలాగే కస్తూర్బా కావలసినటువంటి అవును పోడు భూముల సమస్యలపై కస్తూర్ నగర్లో విజిట్ చేశాం గతంలో. ఆ భూములకు సంబంధించి కూడా ఈరోజు ఎటువంటి సమస్య లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే 9,000 కోట్ల రూపాయలు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపయోగపడేది పేద మధ్యతరగతి కుటుంబాలకి. ఈ 12,500 కోట్ల రూపాయలతో తీసుకున్నటువంటి గిరి జల వికాసం కూడా పేద గిరిజన కుటుంబాలకి ఉపయోగపడతాయి. అట్లాగే 22,500 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్లు కూడా పేద కుటుంబాలకి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా పేదల కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్ని గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతాం. దానితో పాటు మీ అందరికీ నేను స్పష్టంగా మరొక విషయం చెప్పదలుచుకున్నా. రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ లోపల వరకు మీరు కరెంటు వాడుకుంటూ ఉంటుంటే ఉచితంగా కరెంటుని ఇస్తామని చెప్పి పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85-90% ప్రతి గ్రామంలో పేదవాళ్ళు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఈరోజు వాడుకుంటున్నారు. వాళ్ళ బిల్లంతా మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు పంటలు పండించుకోవడానికి వేసుకున్నటువంటి బోర్వెల్స్కి ఇచ్చే కరెంటు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం 12,500 కోట్ల రూపాయల్ని రైతుల తరఫున బోర్వెల్స్ కోసం కరెంటు వాడుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉంది. రైతులు కరెంటు శాఖ కట్టేటువంటి డబ్బులతో పాటు 21,000 కోట్ల రూపాయల్ని రుణమాఫీ చేశాం. అట్లాగే రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. భూమి లేని నిరుపేద కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వారికి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడిలోంచి ఈ పేదలకు ఉపయోగపడేటువంటి పథకాల్ని రచించి పెద్ద ఎత్తున మేము ఖర్చు పెడతా ఉన్నాం. వాటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తలెత్తుకొని గౌరవంగా బతకాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊరు నుంచి ఏ ఊరికి ప్రయాణం చేసినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు రైడ్ని ఆర్టీ బస్సులో ప్రవేశపెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరిగే కార్యక్రమాన్ని చేపట్టాం. 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచాం. 90 లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. అట్లాగే మనందరికీ తెలిసిందే పేదలకు ఇచ్చేటువంటి బియ్యం సంబంధించిన పథకం 90 లక్షల కుటుంబాలకి ఈరోజు మనం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఆ సన్న బియ్యంతో ఈరోజు ప్రతి కుటుంబానికి మేలు జరుగుతూ ఉంది. దీనిపైన దాదాపు 13,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెడతా ఉన్నాం. ఏ రకంగా చూసినా ప్రతి పథకం ప్రజల కోసం ప్రవేశపెట్టిందే. ప్రతి పథకం ద్వారా లబ్ధి ప్రజలకు చెందాలన్నదే మా ఆలోచన. ఇన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వాన్ని ప్రజల కోసం పనిచేయొద్దు, అలా పనిచేసేటువంటి ప్రభుత్వం ఉండకూడదని చెప్పి బురద జల్లేటువంటి కార్యక్రమం ఆనాడు టీఆర్ఎస్ పాలకులు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రజలంతా గమనించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా అదనంగా ₹1 కూడా పన్ను ఎవరి మీద వేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఆదాయంతోనే చేస్తా ఉన్నాం.
మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు 10 సంవత్సరాలు కూడా ఇదే ఆదాయం ఉంది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలతో చేసి ఈ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఈ వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా వాళ్ళకై వాళ్ళు దోపిడీ చేశారు కాబట్టే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు రాకుండా 10 ఏళ్లు పోయినాయి. రాజీవ్ యువ వికాసం లేకుండా పోయింది. 10 లక్షల ఆరోగ్యశ్రీ లేకుండా పోయింది. రకరకాల సంక్షేమ కార్యక్రమాలు లేకుండా పోయినాయి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయి పోగేసి ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి నేను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని అట్లాగే పక్కన ఉన్నటువంటి శాసన సభ్యులు కూడా డాక్టర్ రామచంద్ర